తాడిచెర్ల బ్లాక్ టు సింగరేణి సంస్థ కేటాయించడం సంతోషం, మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ మిగతా బ్లాక్ల సంగతి ఏంటి? ఇది కేవలం సింగరేణి సంస్థలో జరిగినటువంటి అనేక కుంభకోణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇతర నాయకులను కాపాడేందుకు చేసినటువంటి ఒక ప్రయత్నంగా మాత్రమే కనబడతా ఉంది. ఈ బ్లాకు కేటాయించినట్లే మిగతా బొగ్గు బ్లాకులను కూడా సింగరేణి సంస్థ కేటాయించినట్టయితే నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి సంస్థకు న్యాయం జరిగినట్టుగా భావించవచ్చు. ఈ తాడిచెర్ల బ్లాక్ టు సింగరేణి సంస్థ కేటాయించడం వల్ల 277 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను వెలికి తీసేటువంటి అవకాశం ఏర్పడ్డది. అదేవిధంగా 1400 మంది కార్మికులకు ఉపాధి దొరికేటువంటి అవకాశం కూడా ఏర్పడ్డది. అందుకే మొదటి నుంచి కూడా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కూడా సింగరేణి సంస్థకు ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్లాక్స్ అన్నీ కూడా ఆ సంస్థకే కేటాయించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా, ఎంఎండిఆర్ యాక్టుకు వ్యతిరేకంగా బొగ్గు బ్లాకులను ఇతర సంస్థలకు కేటాయించడం వల్ల ఈ సంస్థ నిర్వీర్యం అయిపోతుందని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు మరి వేరే ప్రాంతాలకు దక్కుతాయనే ఉద్దేశంతో ఆ రోజు గట్టిగా పట్టుబట్టి కేసీఆర్ గారు ఆ రోజు వచ్చినటువంటి టెండర్స్ను కూడా ఆపినటువంటి సంగతి మనకు తెలుసు. అందుకే ఈరోజు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది. ఆ పోరాటాల ఫలితమే ఈరోజు మరి యొక్క బొగ్గు బ్లాకుల కేటాయింపు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు డీజిల్ కుంభకోణం కావచ్చు, పేలుడు పదార్థాలకు సంబంధించిన కుంభకోణం కావచ్చు, ఓవర్ బర్డెన్ తొలగించేటువంటి విషయంలో జరిగిన కుంభకోణం కావచ్చు, సోలార్ పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి కుంభకోణం కావచ్చు, వీటన్నిటినీ ఈ ప్రభుత్వం కప్పిపుచ్చుకోవడానికి చేసినటువంటి ఒక ప్రయత్నంగా మాత్రమే మనం భావించవచ్చు. మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మా నాయకులు హరీష్ రావు గారు ఒక్కొక్క విషయాన్ని వెలికి తీసి సింగరేణి సంస్థలో జరిగినటువంటి అనేక కుంభకోణాలు, మరి ముఖ్యంగా 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలకు సంబంధించి ఇప్పుడు నేను చెప్పినటువంటి వివిధ రకాల మరి స్కామ్లకు సంబంధించినటువంటి వివరాలను వెల్లడించినటువంటి తరుణంలో మరి ఈరోజు సింగరేణి సంస్థ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి మరి అగ్ర నాయకత్వం కూడా ఈ అపవాదును తొలగించుకోవడం కోసమే తాడిచెర్ల బ్లాక్ టూను మనకు సింగరేణి సంస్థ కేటాయించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నుంచి మేము చేస్తున్న డిమాండ్ ఒకటే, మిగతా బ్లాకులను కూడా సింగరేణి సంస్థకే కేటాయించి సింగరేణి సంస్థను కాపాడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో సింగరేణి సంస్థలో జరిగేటువంటి ప్రతి విషయంలో కూడా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కార్మికుల పక్షాన, ఈ ప్రాంత ప్రజల పక్షాన గట్టిగా నిలబడి పోరాటం చేయడంలో ఎటువంటి మరి వెనుకంజ వేయదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం.